తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సింగరేణి కేంద్ర బిందువుగా మారిందా? మరో 2 ఏళ్లలో జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కోల్బెల్ట్ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయా? సింగరేణి కార్మికులను ఆకట్టుకునేందుకు వివిధ పార్టీల నాయకులు వరుస పర్యటనలు, కార్మిక సంఘాలతో సమావేశాలు, హామీలు, విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతుందా? అటు కేంద్రము తాడిచర్ల 2 బ్లాక్ సింగరేణికి కేటాయించి ఓట్ల కోసం రాజకీయ వ్యూహం మార్చిందా? వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి కీలక పాత్ర పోషించబోతుందా? అందుకే నేతలంతా అక్కడ వాలిపోతున్నారా? మరి సింగరేణి ఎటువైపు చూస్తోంది? తెలంగాణ రాజకీయాల్లో సింగరేణికి ఎప్పటి నుంచో ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విస్తరించి ఉన్న కోల్బెల్ట్ ప్రాంతాల్లో వేలాది మంది కార్మికులు, లక్షలాది మంది వారి కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సింగరేణిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేల కుటుంబాలు ఉండడంతో ఈ ప్రాంత ఓటర్ల అభిప్రాయం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే శక్తిగా మారింది. సుమారు 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికుల ఓటు ప్రభావం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా. అందుకే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కార్మికులను ప్రసన్నం చేసుకునే వ్యూహాలను అమలు చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కార్మిక సంఘాలతో సమావేశాలు, గనుల ప్రాంతాల్లో పర్యటనలు, సమస్యలపై స్పందనలు పెంచుతూ రాజకీయంగా తమ ఉనికిని బలోపేతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి కార్మికుల మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా లభించిందని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పుడు ఆ మద్దతును కొనసాగించేందుకు అధికార కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా తిరిగి తమ వైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ కూడా దూకుడు పెంచాయి. ఉద్యోగ భద్రత, ఖాళీల భర్తీ, కార్మిక సంక్షేమం, వైద్య సేవలు, గనుల భద్రత, వేతన ఒప్పందాలు, వారసత్వ ఉద్యోగాలు, సింగరేణి బ్లాక్లు ప్రైవేటీకరణ వంటి అంశాలను ప్రధాన రాజకీయ అస్త్రాలుగా వినియోగిస్తున్నాయి. కార్మికుల సమస్యల్ని ప్రస్తావిస్తూ ప్రతి పార్టీ తామే సింగరేణి ప్రయోజనాల్ని కాపాడగలమని ప్రచారం చేస్తుంది. దీంతో కోల్బెల్ట్ ప్రాంతంలో రాజకీయ పోటీ రోజు రోజుకు ఉత్కంఠ భరితంగా మారుతుంది. ఎనర్జీ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కావాల్సినంత డిమాండ్ సరిపోయే కోల్ బ్లాక్స్ ని 10-12 సంవత్సరాల క్రితం ప్లాన్ చేసుకోవాలి. ఇవాళ కోల్ బ్లాకే ప్లాన్ చేసుకోలేదు. దానివల్ల ఇవాళ ఎనర్జీ అంటే ఎలక్ట్రిసిటీ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ డిమాండ్ పెరిగినా కానీ దానికి సరిపోయేంత కోల్ బ్లాక్ లేకపోతే ఇబ్బంది పడుతుంది. అందుకోసమే వాళ్ళు సీరియస్ కూర్చొని గతంలో జరిగిన పొరపాటు జరగకుండా ఇప్పుడే కాదు ఇంకా 20-30 సంవత్సరాలు కూడా మీరు ముందు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. పెరిగే విద్యుత్ డిమాండ్కి అనుగుణంగా ఏ బ్లాక్లు ఎప్పుడు తెచ్చుకోవాలా, ఎన్ని సంవత్సరాలు మీరు దీన్ని సాధించాలి. ఒక బ్లాక్ ఇవాళ నువ్వు తెచ్చుకోవాలంటే నువ్వు ఆక్షన్ పోవాలి. ఆక్షన్ వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేయడానికి మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది. అంటే కోల్ బ్లాక్ ఆక్షన్ పోవడానికే 4-5 సంవత్సరాలు పడుతుంది. ఆక్షన్ నుంచి నీకు వస్తే కూడా ఇంకో 5-6 సంవత్సరాలు పడుతుంది. మినిమం 8-9 ఇయర్స్, ఒక 10 ఇయర్స్ కంపల్సరీ ప్లానింగ్కే పోతుంది కొత్త బ్లాక్ ఓపెన్ చేయాలంటే. అంటే కొత్త బ్లాక్ కోసం నువ్వు ప్లాన్ చేయాలంటే 10 సంవత్సరాల క్రితం చేసుకోవాలి. సో భవిష్యత్తులో అటువంటి తప్పిదాలు జరగకుండా చేసే ప్రయత్నం ఇదంతా ఈ పర్యటనలో భాగంగా. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వరుసగా సింగరేణి ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇదే క్రమంలో కల్వకుంట్ల కవిత కూడా కోల్బెల్ట్ ప్రాంతంలో పర్యటిస్తూ కార్మికులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సింగరేణి సమస్యల్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు, సంక్షేమ పథకాలు, సంస్థ భవిష్యత్తు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సింగరేణిపై తనకు అనుభవం ఉందని, కార్మికుల సమస్యల పై పోరాటం చేస్తామని భరోసా కల్పిస్తుంటే బీజేపీ మాత్రం తాడిచర్ల 2 బొగ్గు బ్లాక్ ని సింగరేణికి కేటాయింపులో మోదీ ముందు చూపును గుర్తు చేస్తుంది. అంతేకాకుండా అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కార్మిక సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతిపక్షాల ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఘంటాపథంగా చెబుతోంది. మీరందరూ మీ ముఖాల్లో చూస్తే కనిపిస్తాము. ఇదే ఒక 10 సంవత్సరాల క్రితమో 15 సంవత్సరాల క్రితమో చూస్తే ఈ ఆవేదన, ఆందోళన మీ ముఖాల్లో ఉండేది కాదు. ఒక ధైర్యం ఉండేది, ఒక విశ్వాసం ఉండేది, ఒక నమ్మకం ఉండేది.
భవిష్యత్తు పట్ల ఒక ధైర్యం ఉండేది. ఇది అనేక కారణాల సింగరేణి ఈరోజు మరి కష్టాల్లో ఉంది, సింగరేణి ఈరోజు నష్టాల్లో ఉంది, సింగరేణి ఈరోజు ఇబ్బందుల్లో ఉంది. మీకు అందరికీ తెలుసు, బీఆర్ఎస్ కారణంగా సింగరేణి ఒక 15 సంవత్సరాల వెనుకకు వెళ్ళింది. 15 సంవత్సరాల వెనుకబడిపోయాం మనం. మరి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితి కూడా ఆనకగానే ఉంది. దేశమంతా భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో 100% మేనేజ్మెంట్ తో అనేక కంపెనీలు మేము నడుపుతాం. అది కోల్ ఇండియా కావచ్చు, మహానది కోల్ ఫీల్డ్ ఒరిస్సాది కావచ్చు, ఇవన్నీ కంపెనీలు నడుపుతాం. ఏదేమైనా రాజకీయ పార్టీల వరుస పర్యటనలతో కోల్ బెల్ట్ ప్రాంతంలో రాజకీయ వేడి పెరుగుతుంది. కార్మిక సంఘాలు కూడా తమ డిమాండ్లను ప్రధాన పార్టీల ముందుంచుతూ స్పష్టమైన హామీలు కోరుతున్నాయి. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ సింగరేణి చుట్టూ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని రాజకీయ సభలు, పర్యటనలు, హామీలు, విమర్శలు మరింత ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరకు సింగరేణి కార్మికులు ఎవరి మాటను నమ్ముతారు, ఎవరి హామీలకు మద్దతిస్తారు, కోల్ బెల్ట్ ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అన్నదే రానున్న ఎన్నికల్లో అత్యంత కీలక అంశంగా మారనుంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి మళ్లీ కేంద్ర బిందువుగా నిలిచింది. అయితే కార్మిక సంఘాల నేతలు మాత్రం సేవ్ సింగరేణి అంటూ వేలం పాటలు ఆపి అనుభవం ఉన్న సింగరేణికి కోల్ బ్లాక్ అప్పచెప్పాలని ముక్త కంఠంతో కోరుతున్నాయి. మరి రాబోయే ఎన్నికల్లో యూనియన్ నాయకుల మద్దతు ఎవరికి ఉంటుందో వేచి చూడాల్సిందే.